నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బెంగాల్ ఏ విధంగా అయినా మొత్తానికి 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన నుంచి విముక్తి పొందింది. అంతకుముందు 30 ఏళ్లకు పైగా 30+ ఇయర్స్ కమ్యూనిస్టుల పాలనలో నానా రకాల హింసలు అనుభవించింది. అంతకంటే ముందు కాంగ్రెస్, అంతకంటే ముందు బ్రిటిషర్లు. ఈ విధంగా అనేక దశాబ్దాలుగా, ఆ మాటకొస్తే అనేక శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గుతూ రాజకీయ హింసకి లోనవుతూ బెంగాల్ రకరకాల బెంగలతో, ఆందోళనలతో, భయాలతో బతుకుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు మే 4, 2026 తేదీన బ్రిటిషర్లు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ ఈ అన్ని రకాల అవాంఛనీయమైన పాలనలన్నింటినీ కూడా ముగించుకొని స్వేచ్ఛావాయువులు పీలుస్తూ కాషాయ జెండా రెపరెపలతో బెంగాల్ కొత్త శోభను సంతరించుకుంది. అయితే బెంగాలీ ప్రజలు, బెంగాలీ ఓటర్లు, ముఖ్యంగా బెంగాలీ హిందూ ఓటర్లు, అలాగే బీజేపీ కార్యకర్తలు, జాతీయవాదులు, మమతా బెనర్జీని వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రజాస్వామ్యవాదులు, వీళ్ళందరి కృషిని, త్యాగాలని, ఎందరో తల్లులు, సోదరీమణుల యొక్క ప్రాణాలు, మానాలు పోగొట్టుకొని చేసిన అనేక సంవత్సరాల పోరాటాన్ని తక్కువ చేస్తూ, కించపరుస్తూ, అవమానపరుస్తూ కొత్తగా మేధావులమని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ కూడా ఎత్తుకున్న రాగం ఏంటంటే ఎస్ఐఆర్ ద్వారా, స్పెషల్ రివిజన్ ద్వారా, స్పెషల్ ఓట్లకు సంబంధించిన తీసివేతల ద్వారా, కొన్ని లక్షలాది ఓట్లు తీసివేయడం ద్వారా మమతా బెనర్జీని ఓడించారే తప్ప లేకపోతే మమతా బెనర్జీ మళ్ళీ గెలిచేది అని రాగాలు తీస్తున్నారు. విడ్డూరం ఏంటంటే కేరళలో తమ పార్టీ గెలిచినప్పటికీ కేరళలో అంతా సజావుగా సాగింది, బెంగాల్లో మాత్రం అక్రమాలు జరిగాయని రాహుల్ బాబా అనడమే ఇక్కడ విచిత్రం. బెంగాల్లో ఈసీని తప్పుపడుతున్న రాహుల్ గాంధీ కేరళలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి, హిపోక్రసీని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది, దాని పట్ల కొంత విశ్లేషణ చేసుకొని అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎస్ఐఆర్ వల్ల ఏం జరిగింది అనేది మనము ఒకసారి ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఎస్ఐఆర్ నిజంగా కొత్త విషయం ఏం కాదు. భారతదేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో, అంటే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని మన రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత, రాజీవ్ గాంధీ వాళ్ళ తాత, ఇందిరమ్మ వాళ్ళ తండ్రి, ఈయన కాలంలో 1952, 1956 మధ్య కాలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ 2025 వరకు వరుసగా ఎంతమంది ప్రధానులు అయితే ఉన్నారో అంతమంది ప్రధానుల హయాంలో కూడా ఎప్పుడెప్పుడైతే ఓటర్లు తీసివేయాల్సి ఉంటుందో, కొంతమంది చనిపోతారు, లేదంటే కొంతమంది ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయిపోతుంటారు, మారిపోతుంటారు, షిఫ్ట్ అవుతుంటారు, ఇలాంటివన్నీ టెక్నికాలిటీస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేపట్టడం ఎలక్షన్ కమిషన్స్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ కాలం వరకు అనేక దశాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో విధిగా నిర్వహిస్తూ వస్తున్న ఒక కార్యక్రమం. మరి ఈసారి ఎందుకు వివాదాస్పదం చేస్తున్న ఈ ప్రతిపక్షాలు, వాళ్ళతో అంటగాగే మేధావులు, మీడియా సెలబ్రిటీలు అంటే, చెల్లని ఓటర్లను తొలగించడం ద్వారా భారతదేశ ఎన్నికల వ్యవస్థను కాపాడటమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ ఎస్ఐఆర్ ద్వారా అధిక తొలగింపులు జరిగాయి. వీళ్ళందరూ బెంగాల్లో ఎస్ఐఆర్ని ఆయుధంగా మార్చుకొని బీజేపీ మమతా బెనర్జీని ఓడించింది అంటున్నారు కదా. అసలు
ఎస్ఐఆర్లో భాగంగా ఎంత శాతం ఓట్లు ఏ ఏ రాష్ట్రాల్లో తొలగించారో, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరిగిందో చూస్తే ఉత్తరప్రదేశ్, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 18.71%, అంటే ఇంచుమించు 19% దగ్గరగా ఓట్ల తొలగింపు జరిగింది. గుజరాత్లో 15.28%, ఇక్కడ 16% అని అనుకోవాలి. ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో 18, గుజరాత్లో 15% తొలగిస్తే, మరి బెంగాల్లో 8% ఓట్లు తొలగింపబడ్డాయంటే కేవలం 12% మాత్రమే. ఆ లెక్కను చూస్తే బీజేపీ పరిపాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్లలో బెంగాల్ కంటే ఎక్కువ ఓట్లు తొలగించబడ్డా కూడా మమతా బెనర్జీ మద్దతుదారులు, మోదీ వ్యతిరేకులు, జాతీయవాదం అంటే బెదిరిపోయి భయపడిపోయే సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ లెఫ్ట్ లిబరల్స్, వీళ్ళందరూ కూడా ఇది కావాలని దాచిపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్లో 18-15% ఓట్లు తొలగించకూడదు, బెంగాల్లో 12% మాత్రమే తొలగించారు. ఇవన్నీ మనం తెలుసుకోకుంటే వాళ్ళు చెప్పే మాటల్లో మాయమాటల్లో పడిపోయే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా బెంగాల్ ఫలితాల్లో అసలు ఈ ఎస్ఐఆర్ ప్రభావం ఎంతుంది అని మనం ఒకసారి చూసినప్పుడు, అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన 20 నియోజకవర్గాల్లో, మొత్తం 293-94 నియోజకవర్గాలు ఉన్న బెంగాల్లో 20% నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓట్లు తొలగింపబడితే ఎస్ఐఆర్లో భాగంగా, అందులో 13 నియోజకవర్గాలు మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెసే గెలవడం జరిగింది. అత్యధికంగా ఓట్లు తొలగించిన చోట్ల మరి బీజేపీ గెలవాలి కదా. బీజేపీకి వచ్చింది 7 మాత్రమే. 20లో 7 బీజేపీకి వస్తే 13 తృణమూల్ కాంగ్రెస్కి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడ్డది అంటే మనం ఏం చెప్పగలుగుతాం? టీఎంసీకి ఉపయోగపడింది అనేది టెక్నికల్లీ కరెక్ట్, రాజకీయ మార్పు. అయితే మొత్తం మీద 200 పైచీలకు బీజేపీకి వచ్చి కేవలం 90 లోపు మాత్రమే టీఎంసీ ఎందుకు పరిమితమైంది? అంత దారుణంగా గత ఎన్నికలతో పోలిస్తే మమతా బెనర్జీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది అంటే, స్వయంగా మమతా బెనర్జీ కూడా ఎందుకు భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో ఘోర పరాభవం ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే, బెంగాల్ ఫలితాలు కేవలం ఓట్ల లెక్కల నుంచి వచ్చినవి కావు, అది సంవత్సరాల తరబడి జరిగిన దుష్పరిపాలన, బ్యాడ్ గవర్నెన్స్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వల్ల వచ్చిన రాజకీయ మార్పు. ఒక నాయకురాలు, తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. అలాగే చంద్రబాబు 2 సార్లు 3 సార్లు 5 ఏళ్ళ పరిపాలన, 9 ఏళ్ల పరిపాలన చేసి కూడా ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కూడా 5 ఏళ్ల పాలన తర్వాత దారుణమైన పరాభవంతో కేవలం 11 సీట్లకు పరిమితమై ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ విధంగా 5 ఏళ్లకు 10 ఏళ్లకే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజా వ్యతిరేకత వల్ల అనేక మంది ఓడిపోతున్నప్పుడు, అనేక పార్టీలు అధికారానికి దూరం అవుతున్నప్పుడు 15 ఏళ్ల పాటు రాక్షస పాలన కొనసాగించిన మమతా బెనర్జీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం, వాళ్ళు ఏకపక్షంగా బీజేపీని ఎన్నుకోవడం, ఇది అత్యంత సాధారణమైన సహజమైన ప్రజాస్వామిక ప్రక్రియ. దీంట్లో ఎస్ఐఆర్ ద్వారా అక్రమంగా గెలిచారు, లేదంటే ఈవీఎం మేనేజ్మెంటు, ఎలక్షన్ కమిషను విపరీతంగా భద్రతా దళాల్ని మోహరించారు. భద్రతా దళాల మోహరింపు కేవలం శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని ఒక్క ప్రాణం కూడా పోకుండా ఎలక్షన్ కమిషన్ బెంగాల్ ఎన్నికలు నిర్వహించడం అనేది అనేక దశాబ్దాల్లో ఒక గొప్ప రికార్డ్. అటువంటి ఒక మంచి విషయాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఎస్ఐఆర్ వల్ల కంటే కూడా మమతా బెనర్జీ చేసిన రాక్షస పాలన, స్వయంకృతాపరాధం వల్ల అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఓట్ల శాతం, అట్లాగే సీట్ల మధ్య సంబంధం, దీన్ని కూడా మనం గమనించాలి. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో తక్కువ ఓట్ల తేడాతో కూడా సీట్ల సంఖ్యలో పెద్ద మార్పులు రావచ్చు. దీనికి ఉదాహరణగా హిమాచల్ ప్రదేశ్ 2022లో హిమాచల్ ప్రదేశ్లో, 2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మనం ఇటువంటి దాన్నే చూడవచ్చు. ఓడిపోయిన పార్టీకి గెలిచిన పార్టీకి ఓట్ల శాతం 1-2% మాత్రమే తేడా ఉంటుంది. కానీ సీట్ల దగ్గరకు వచ్చేసరికి అనేక సీట్లలో
తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఈసారి ఎన్నికల్లో కూడా తమిళనాడులో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఒక ఎమ్మెల్యే గెలిచారని మనం వార్తలు చూసాం. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్కి సీట్లు తక్కువ రావడం, బీజేపీకి ఎక్కువ రావడం అంటే కొన్ని చోట్లల్లో తక్కువ మెజారిటీతో కూడా ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చి ఉండవచ్చు. కొద్దిపాటి తేడాతో తృణమూల్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఓడిపోయింది అనేది విశ్లేషించుకుంటే మనకు ఆ విషయం కూడా తెలుస్తుంది. అలా కాకుండా కేవలం సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి ఎస్ఐఆర్ అనే కుట్ర జరిగింది అని కాకుండా ఓట్ల శాతాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీతో పోల్చినప్పుడు వచ్చిన ఓట్ల శాతం కానీ మనం గమనిస్తే అంత భారీ ఓట్ల శాతం నిజంగా లక్షలాది ఓట్లు అక్రమంగా తొలగించేస్తే తృణమూల్ కాంగ్రెస్కి వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ చుట్టూ చేస్తున్న వదంతులు, ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వీటిని నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అలాగే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ, సుప్రీంకోర్టు రంగంలోకి దిగి పర్యవేక్షించినప్పటికీ కూడా మన వాళ్ళకి కంప్లైంట్స్ ఆగటం లేదు. సుప్రీంకోర్టుని కూడా మేము నమ్మము అని చెప్పేస్తున్నారు బాహాటంగా. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అలాగే పోలింగ్ అంతా సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు పర్యవేక్షణలోనే సాగింది. ఇందులో కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇన్వాల్వ్ అయింది, ఈసీ మాత్రమే ఇన్వాల్వ్ అయిందని కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి కనీసం కోర్టులనైనా నమ్మాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాన్ని కూడా మేము నమ్మమంటే ఇంకా చేసేదేం లేదు. అలాగే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి కూడా ఇక్కడ మనం గుర్తించాలి. 2023 కర్ణాటక ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో మార్పులు జరిగినప్పుడు అభ్యంతరం చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు ఓటమి తర్వాత విమర్శించడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది. గత కర్ణాటక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా కర్ణాటకలో కాంగ్రెస్ ఆవిర్భవించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా ఎస్ఐఆర్ నిర్వహించడం జరిగింది కర్ణాటకలో. ఎస్ఐఆర్ తర్వాత తాము గెలిస్తే అక్రమాలు జరగనట్టు, ఎస్ఐఆర్ తర్వాత తాము గెలవకపోతే అది బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కుమ్ముక్కు అయిపోయి చేసిన అక్రమంగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరి. ఈ 5 రాష్ట్రాల్లోనూ కేరళలో తాము గెలిస్తే అంతా బాగున్నట్టు, బెంగాల్లో ఓడిపోతే అక్కడేదో అక్రమం జరిగినట్టు అనేది కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలని మనకు ఎత్తి చూపుతుందన్నమాట. అలాగే రాహుల్ గాంధీ విషయం, నకిలీ ఓటర్లు, తప్పుడు అడ్రస్ల గురించి రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదులే నిజానికి ఎస్ఐఆర్ వంటి ప్రక్షాళన కార్యక్రమం అవసరమని నిరూపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల తర్వాత కావచ్చు, చాలాసార్లు పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టుకొని దాని ముందర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాహుల్ గాంధీ అనేక రకాల డ్రామాలు చేస్తూ ఏదో జరిగిపోయింది అని చెప్తూ ఒకరికే ఎక్కువ ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని, ఒకరికే ఎక్కువ అడ్రస్ల నుంచి చేస్తున్నారని, లేదంటే ఒక అడ్రస్లో ఉన్న వాళ్ళందరినీ తొలగించేశారని, ఈ విధంగా రకరకాల ప్రచారాలు చేయడం వల్ల ఎస్ఐఆర్ అనేది తప్పనిసరి అవ్వడం, ఎస్ఐఆర్ చేయాలి అని చెప్పి కూడా చాలా డిమాండ్లు వినిపించాయి. ఓటర్ల లిస్టులో అక్రమాలు జరిగాయి అన్నప్పుడు మరి ఎస్ఐఆర్ నిర్వహిస్తే అభ్యంతరం ఉండకూడదు. ఫస్ట్ రాహుల్ గాంధీ ఏమంటారంటే అక్రమాలు జరిగాయి ఓటర్ లిస్టులో అంటారు. అక్రమ ఓట్లను తొలగించడానికి ఎస్ఐఆర్ నిర్వహిస్తే అది కూడా మళ్ళీ కుట్రలో భాగం అంటారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మాట మార్చుకునే ఊసరవెల్లి రాజకీయాల వల్లే అసలు సమస్య వస్తుందనేది మనకి అర్థం కావాల్సిన సమయం అయితే మొత్తానికి వచ్చేసిందనమాట. ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, వ్యవస్థ అనేది కూడా మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. గతంలో కాంగ్రెస్ హయాంలో నియమితులైన అనేక మంది ఎన్నికల కమిషనర్లకు పదవీ విరమణ అంటే రిటైర్మెంట్, ఈసీ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయిన వెంటనే గవర్నర్లుగా, ఎంపీలుగా, ఇంకా ఇతరత్ర పదవులలో వాళ్లకు ఉపాధి కల్పించడం, అంటే రిటైర్ అయిన వాళ్ళకి రకరకాల నజరానాలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ చేస్తూ వచ్చింది. మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ యొక్క క్రెడిబిలిటీ గురించి ఎవరు ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ క్రెడిబిలిటీని, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే దుస్సాహసం వీళ్ళు చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినప్పటికీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కి బెంగాలీ ప్రజలు ప్రధానంగా, మొత్తం భారతదేశ ప్రజలు కూడా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. గత అనేక దశాబ్దాల్లో సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఎంపీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ ఎన్నికల ముందు ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్, ఓటింగ్ రోజు కూడా వైలెన్స్,
ఈ విధంగా హింసతో నిండిపోయి బెంగాల్ ఎన్నికలు జరుగుతూ ఉండేవి. అలా రక్తసిక్తం కాకుండా బెంగాల్ ఎన్నికలు నిర్వహించిన ఘనత ఈసీ జ్ఞానేశ్వర్ కుమార్కి ఖచ్చితంగా దక్కుతుంది. అవి అందుకోసం దేశం మొత్తం, జాతి మొత్తం కూడా ఆయనకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎస్ఐఆర్ విషయంలో మమతా బెనర్జీ మద్దతుదారులు, రాహుల్ గాంధీ ఫాలోవర్స్ వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి. జై హింద్.